ఈ మాట నేనేదో నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. అంటే మిగతా సినిమా మొత్తం మీద ఎలాంటి కేర్ తీసుకోలేదా అని నేను అనట్లేదు. సో తీసుకున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? కన్నప్ప సినిమా, ఈ సినిమా గురించి నేను ఎక్కువగా మాట్లాడాలి అనుకోవట్లేదు. కన్నప్ప సినిమా ఎలా ఉందంటే బాగుందా బాగోలేదా రెండు కాదు, ఓకే యావరేజ్గా ఉంది నా వరకు అయితే. వన్ టైం వాచబుల్ మూవీ. బెస్ట్ పార్ట్ ఏంటంటే సినిమా మొత్తం మీద ఎక్కడ కూడా చిరాకు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మీద నాకైతే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. మేబీ నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నేను థియేటర్లోకి ఎంటర్ అయ్యాను కాబట్టి అందువల్ల నాకు ఈ సినిమా కొంచెం ఓకేగా యావరేజ్గా అనిపించవచ్చు. ఫస్ట్ మనం ఈ వీడియోలో ఈ సినిమాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. వాటిల్లో వన్ ఆఫ్ ద మెయిన్ పాజిటివ్ ఏంటంటే ప్రభాస్. ఈ సినిమాకి ఫస్ట్ డే రోజు అసలు ఇన్ని టికెట్లు బుక్ అయ్యాయి, ఇన్ని టికెట్లు తెగాయి అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ప్రభాస్ గారు, అందులో నో డౌట్. సో దాన్ని బట్టి కొంతమంది అసలు ప్రభాస్ గారిని థియేటర్లో చూడడానికి వచ్చినట్టు అనిపించింది నాకైతే. బెస్ట్ పార్ట్ ఏంటంటే దానికి తగ్గట్టే ప్రభాస్ గారు ఉన్న ఆ 5-10 నిమిషాల పోర్షన్ చాలా కేర్ తీసుకొని చాలా బాగా తీశారు. అంటే మిగతా సినిమా మొత్తం మీద ఎలాంటి కేర్ తీసుకోలేదా అని నేను అనట్లేదు. సో తీసుకున్నారు. సో అది ఎందుకు కనిపించలేదు అనేది మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నెక్స్ట్ ఈ సినిమాలో ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్స్ మంచు విష్ణు గారు అండ్ అలాగే స్టోరీ. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మీరు థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు కనిపించే వన్ మేజర్ మైనస్ ఏంటంటే డైరెక్షన్. బేసిక్గా మనం ఒక థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒక ఆడియన్స్గా కొన్ని పాయింట్స్లో ఒక హై ఫీలింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. థియేటర్లో సీట్లో కూర్చున్న ఆడియన్కి తెలుస్తూ ఉంటుంది, అరే ఈ పాయింట్ దగ్గర ఒక మంచి హై ఫీలింగ్ వస్తే బాగుంటుంది అని. బట్ అలాంటి ప్రతి పాయింట్స్ దగ్గర కూడా మనం కొంచెం డిసప్పాయింటింగ్ గా ఫీల్ అవుతాం. అరే ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేది అని అనిపిస్తుంది. సో ఈ విషయంలో థియేటర్ లో కూర్చున్న ఒక ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు. ఒక సినిమా చూడడానికి వెళ్ళి థియేటర్ సీట్ లో కూర్చున్న మనకి తెలుస్తూ ఉంటుంది, అరే ఇక్కడ ఈ సీన్ ఇంకొంచెం లేపితే బాగుంటుంది అని. నెక్స్ట్ ఈ సినిమాలో ఉన్న ఇంకొక నెగిటివ్ ఏంటంటే యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ ఫైట్స్. మరి వాళ్ళు ఆ ఫైట్స్ ని కంపోజ్ చేసిన విధానమో లేకపోతే ఆ ఫైట్స్ తీసేటప్పుడు పెట్టిన ఫ్రేమింగో తెలియదు, కానీ ఆ ఫైట్స్ అయితే అస్సలు ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే తేలిపోయాయి అంటారు కదా, అలా అనిపించాయి. ఈ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ డబ్బింగ్. నేను ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా చెప్పాను డబ్బింగ్ బాగోలేదు అని. సో ఆ ట్రైలర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని తీసుకొని ఆ డబ్బింగ్ విషయంలో ఏమైనా చేంజెస్ చేస్తుంటే బాగుండేది. బట్ ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నారో లేదో తెలియదు, కానీ కన్నప్ప చిన్నప్పటి చైల్డ్హుడ్ క్యారెక్టర్ని విష్ణు గారి అబ్బాయి చేశారు. సినిమా స్టార్ట్ అవడమే ఆ అబ్బాయి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తోనే స్టార్ట్ అవుతుంది. సో అలాంటి ఒక మెయిన్ పోర్షన్ లో ఆ అబ్బాయి డబ్బింగ్ కానివ్వండి, ఆ అబ్బాయి చెప్పే డైలాగ్స్ కానివ్వండి, ఆ అబ్బాయి డైలాగ్స్ చెప్పే యాక్సెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా డిస్కనెక్టింగ్ అనిపించాయి. ఈ ఒక్క క్యారెక్టర్ విషయంలోనే కాదు, అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్, శరత్ కుమార్ గారి క్యారెక్టర్ అండ్ అలాగే ఒక లేడీ క్యారెక్టర్ ఉంది, ఒక గూడెంలో ఒక పెద్ద మనిషి క్యారెక్టర్ లాగా. సో ఆ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్స్ అన్నింటికి అండ్ అలాగే ఈ క్యారెక్టర్స్ ఉన్న కాంటెక్స్ట్ కి ఈ డబ్బింగ్ అనేది సెట్ అవ్వలేదు. బేసిక్ గా ఒక కన్నప్ప స్టోరీ అనేది ఒక ట్రైబల్ స్టోరీకి సంబంధించింది. ఈ కన్నప్ప క్యారెక్టర్ ఒక ఓల్డ్ లో ఉంటుంది. సో ఆ ట్రైబల్ యొక్క ఓల్డ్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఓల్డ్ బిల్డింగ్ లో క్యారెక్టర్స్ యొక్క డైలాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలాంటి యాక్సెంట్తో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలాంటి పదాలు వాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ నేను ఇప్పుడు చెప్పిన ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఒక డైలాగ్స్ చెప్తుంటే వాళ్ళు ఏదో ఒక ఫారిన్ కంట్రీ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ యాక్సెంట్లో తెలుగు చెప్తే ఎలా ఉంటుంది అలా చెప్పినట్టు, లేదా ఒక హిందీ వాళ్ళు వచ్చి తెలుగు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అలా చెప్పినట్టు ఉంది. ఆల్రెడీ చెప్పాను, కన్నప్ప క్యారెక్టర్ అనేది ఒక ట్రైబల్ వరల్డ్లో జరుగుతూ ఉంటుంది. సో ఆ వరల్డ్లోకి ఒక ఆడియన్స్ వెళ్ళాలంటే డైలాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆ క్యారెక్టర్స్ యొక్క బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయంలో నేనైతే చాలా డిస్కనెక్ట్ అయ్యాను. సో ఫస్ట్లో పాజిటివ్ పాయింట్స్ చెప్పినప్పుడు చెప్పాను కదా, ప్రభాస్ గారి క్యారెక్టర్ ఆ పోర్షన్లో చాలా కేర్ తీసుకున్నారు అని. మిగతా సినిమా మొత్తం మీద కేర్ తీసుకోలేదా అంటే తీసుకున్నారు, కానీ అది సరిపోలేదు. ఫైనల్ గా ఈ కన్నప్ప సినిమా గురించి కంక్లూజన్ గా చెప్పాలంటే ఈ సినిమాకి స్టోరీ కమ్ స్క్రీన్ ప్లే మంచు విష్ణు గారు. స్టోరీ బాగుంది, అంటే మనందరికీ తెలిసిన స్టోరీయే, బాగుంటుంది కూడా. కానీ ఆ తెలిసిన స్టోరీని 3 గంటల పాటు చెప్పడానికి ట్రై చేశారు. బట్ సినిమాలో దట్టు ఫస్ట్ హాఫ్ లో కొంచెం ట్రిమ్ చేసుకొని ఈ సినిమాని 2 hours 30 minutes లేదా 2 hours 40 minutes రన్ టైంలో రిలీజ్ చేసుంటే ఇంకా మంచి రిజల్ట్ ఇచ్చేది, ఇంకా ఎఫెక్టివ్గా అనిపించేది. మంచు విష్ణు గారి కెరీర్లో ఒక బెస్ట్ పిక్చర్ లాగా గుర్తుండిపోయే సినిమా అయ్యేది. ఈ మాట నేనేదో నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు, ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. అంత పెద్ద క్యాస్టింగ్, ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, సో వీళ్ళందరూ కలిసి ఒక మూవీలో యాక్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. వీళ్ళందరికీ స్టోరీ చెప్పి వాళ్ళని ఒప్పించడంలో మంచు విష్ణు గారు, మంచు మోహన్ బాబు గారు సక్సెస్ అయ్యారేమో, కానీ
కానీ వాళ్ళని స్క్రీన్ మీద ప్రాపర్గా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయడంలో మాత్రం సక్సెస్ అవ్వలేకపోయారు పూర్తిగా. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ కన్నప్ప సినిమా మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్, బాయ్.